వనదేవతల అనుగ్రహంతో ఎన్నో ఏండ్ల స్వరాష్ట్ర కళ నెరవేరిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలిచే మేడారం శ్రీ సమ్మక్క సారాలమ్మ తల్లులకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమ్మక్క సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులను తరలించేందుకు 6000 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఉందని మంత్రి చెప్పారు. జాతరకు వచ్చే భక్తులను సురక్షితంగా జాతరకు తీసుకువచ్చి ఇంటికి చేర్చేందుకు అధికారుల సహాయంతో ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వనదేవతల జనజాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా నిర్వహించేందుకోసం ఏర్పాటు చేస్తున్నామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి సమీక్ష కోసం వచ్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆర్టీసీకి మేడారానికి కీలకమైనటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది, ఎలా ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఆ ఏర్పాట్లు, ఎలా చేస్తున్నారు ఆర్టీసీ తరఫు నుంచి? ఆర్టీసీ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి బస్ డిపోలు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, అక్కడ నుంచి పికప్ పాయింట్స్గా తీసుకొని ఈ సమ్మక్క సారక్క జాతరకు వస్తాయి. దాదాపు 30 లక్షల పైన ప్యాసింజర్స్ వస్తారు అనుకుంటా ఉన్నాం. అందులో మహిళలు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా 6000 బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందుకు సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్ కావచ్చు, అలైటింగ్ పాయింట్ కావచ్చు, డ్రైవర్ కండక్టర్స్కు రెస్ట్ ప్లేస్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వం తరఫున గౌరవ సీతక్క గారు అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నది. సో ఆర్టీసీ పరంగా ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది. మా యావత్ సిబ్బంది ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు, ఇంకా 14 రోజులప్పటికీ కూడా మా పనుల్లో పురోగతి దాదాపు 80% పూర్తి చేసుకొని రేపంటే రేపు జాతర నిర్వహించడానికి బస్సులు ఏర్పడానికి సిద్ధం చేసుకున్నాం. అయితే ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికం కూడా మమ్మల్ని సహృదయంతో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే జాతర సందర్భంగా బస్సులను ఇటే డైవర్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రయాణికులు కొద్దిగా 4 రోజులు ఇబ్బంది పడకుండా ఉండమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా. జాతర యొక్క ప్రత్యేక దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఉన్న బస్సులో మొత్తంగా 6000 బస్సులు గతంలో కరోనా ప్రభావం ఉండడంతో కొంత భక్తుల సంఖ్య తగ్గిపోయింది. ఈసారి మహిళలకు కూడా ఫ్రీ పాస్ ఉండడంతో మహిళల సంఖ్య పెరిగేటువంటి, భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ దృష్ట్యా ఇంకా బస్సులు ఎక్కువగా పెంచే అవకాశం గతంతో పోలిస్తే? గతంలో 2500 3000 బస్సులు ఉంటాయి, ఇప్పుడు 6000 బస్సులు చేయడం జరిగింది. అంతకంటే ఎక్కువ చేస్తే రోడ్లు అనేటువంటి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు. మేము గత డిసెంబర్ 9 నుంచి ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా మేము రోజువారీ ప్రయాణం యొక్క వివరాలను పరిశీలించినట్టయితే దేవాలయాల దగ్గరికి ఎక్కువ మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా మహిళలు వస్తారనేటువంటి నివేదిక మా దగ్గర ఉంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసినాం. ఇప్పటికే దాదాపు 14.5 కోట్ల మంది మహిళలు వివిధ స్థాయిలో ఉచితంగా ప్రయాణం చేసినారు. సో దీన్ని పట్టుకొని ముందుకు భవిష్యత్ ఏర్పాట్లు కూడా నూతన బస్సులు కొనుగోలు కావచ్చు, ఇతరత్రాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సమ్మక్క సారలమ్మ ఉద్యమకారునిగా ఇప్పుడు మంత్రిగా దర్శించుకోవడం ఎలా ఉంది, అనుభూతి ఎలా కనబడుతుంది? ఆనాడు అమ్మ ఆశీర్వచనం తెలంగాణ కొట్లాడినాం. మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు తెలంగాణలో ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్నాం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ ఆ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే విధంగా ఆశీర్వదించి మా ప్రభుత్వానికి విజయాన్ని ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఇది పరిస్థితి. మేడారం సమ్మక్క సారలమ్మకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ పరంగా అవసరమైనటువంటి చర్యలన్నీ చేపట్టాం. 6000 బస్సులను నడిపిస్తున్నాం. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, మేడారం.